నమస్తే. మొత్తానికి రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. అంటే ప్రభుత్వం అంటే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, అలాగే శాసనసభ స్పీకర్ అయినపత్రుడు గారికి, ఇంకా సంబంధిత అధికారికి కూడా నోటీసులు జారీ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత హోదాకు సంబంధించి లేదా వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదాకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్ని ఈరోజు విచారించినప్పుడు వారికి నోటీసులు జారీ చేసింది. ఇన్ఫాక్ట్ ఫిబ్రవరి 5 నుంచి మనం ఇది నడుస్తూనే ఉంది. ఈ వ్యవహారంతో పాటు ఇంకొక రెండు అంశాలు ఒకటి సిఐ శంకరయ్య ముఖ్యమంత్రి గారికి పంపించిన లీగల్ నోటీసు, మరొకటి జెరూసలం మత్తయ్య గారు వారు రాసిన లేఖ, సిజేఐకి రాసిన లేఖ. వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ ప్రభుత్వ సలహాదారు, దేవాదాయ శాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే అండి. నమస్తే వాసుదేవన్ గారు. నమస్తే. చూశారు కదా, ఈరోజు రాష్ట్ర హైకోర్టు నోటీసులు పంపించింది స్పీకర్ గారికి, అలాగే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారికి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే వచ్చే నష్టం ఏంటన్నట్టు మాట్లాడుతూ వచ్చారు. ఇన్ఫాక్ట్ ఆయన ప్రతిపక్ష హోదా పార్టీకి, ప్రతిపక్ష నేత హోదా తనకు అడగటానికి గల కారణం ఏంటండి? మొదటిగా ప్రజా చైతన్యం వీక్షకులకు మీకు శుభ సాయంకాలం. వసుదేవన్ గారు, ఇప్పుడు ప్రతిపక్ష హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ముందే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. బాగా క్షుణ్ణంగా అందరికీ కూడా తెలియజేశారు. నేను ఎందుకు పోలేదు, ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నా, ప్రజల గొంతుక విప్పాలని అడుగుతున్నాను, కానీ నాకు అసెంబ్లీలో మాట్లాడేదానికి కూడా ఇచ్చే టైం ఇవ్వకుండా వారు అవమానించాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకని నేను అటెండ్ కావడం లేదు. కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా మాట్లాడిచ్చేదానికన్నా మీరు చెప్పండి అని అడిగారు. దానికి సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ నోట్లో ఒకటి చెప్పడం జరిగింది. కోర్టులో ప్రతిపక్ష హోదా గురించి కావాలని మనము కోర్టుకు వెళ్ళాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోర్టులో వేయడం జరిగింది. కానీ కోర్టుకు కూడా వీరు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళకు కోర్టుకు సమాధానం చెప్తే కోర్టు ఏదో ఒక డెసిషన్ చెప్తుంది కదా, దానికి ఇవ్వాలనో వద్దనో, దానికి కోర్టుకు కూడా ఈ ప్రభుత్వానికి వారు కోర్టుకి ఇచ్చిన ఆన్సర్కి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. అంటే దీన్నంతా కూడా కక్షపూరితంగా, ఇంకా వేరేదేం లేదు. జగన్మోహన్ ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు అంటే, ఇప్పుడు దాదాపు ప్రభుత్వం వచ్చిన 1.5 సంవత్సరం నుంచి చూస్తున్నాం. ప్రతిరోజు ఏదో ఒకటి వారు చెప్పినది చేయలేక డైవర్షన్ సూపర్ 6లో అన్ని ఎగరగొట్టేసి అరో కొరో ఇచ్చుకుంటా మనం రోజు ప్రతి నిత్యము కూడా చూస్తూనే ఉన్నాం. బస్సుల్లో జరుగుతూ ఉండేది కానీ, వీళ్ళు ఇచ్చినది పెన్షన్స్ కానీ అన్ని తీసేసి ఇస్తున్నారు. కాబట్టి దీన్ని మనము ప్రశ్నించే అసెంబ్లీలో, సాక్షాత్తు మనకు ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి అసెంబ్లీలో ఇవన్నీ మాట్లాడితే వారి ప్రతిష్ట దిగజారుతుంది. వారికి ప్రజలలో ఉన్న, ఇప్పుడు ఏదో గెలిచారు కానీ వారికి ప్రజలలో ఉన్న దీనికి పోగొట్టుకుంటారు. అంటే ఇప్పుడు ఉన్నది కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితుల్లో కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఇట్లా అదే విధంగా మనకు ప్రతిపక్ష హోదాకు కోర్టులో చెప్పకుండా కానీ, ప్రతిపక్ష హోదా ఈకపోయినా మీకు టైం ఇస్తాము రండి అని వారికి చెప్పమానండి. ధైర్యం ఉంటే మీకు 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 ఏ సమయం కేటాయిస్తామో ప్రజల పక్షాన నిలబడండి, మాట్లాడండి. ఇదో మీకు ఈ టైం ఇస్తున్నాము అని చెప్పమనండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది చెప్పకపోగా స్పీకర్లు ఇద్దరు కూడా, అంటే డిప్యూటీ స్పీకర్ అయితేనేమి, స్పీకర్ అయితేనేమి, అంటే వారి స్థాయిని మరిచి, అంటే వారి యొక్క పోస్టుకు వారి యొక్క దీన్ని తగ్గించుకొని మాట్లాడుతున్నారు. అది రాజకీయంగా మంత్రులు మాట్లాడాలి, ముఖ్యమంత్రులు మాట్లాడాలి, ఎమ్మెల్యేలు మాట్లాడాలి. దాన్ని కూడా వీళ్ళే తీసుకొని మాట్లాడడంలో నాకు అంతర్యం అర్థం కావడం లేదు. స్పీకరు ఏ విధంగా మనం ప్రమాణ స్వీకారం చేస్తారు? ఇద్దరు కూడా ఏ ప్రతిపక్షాన్నైనా పాలక పక్షాన్నైనా ప్రజల గొంతుకు వినిపించేదానికి మీకు సమన్యాయం చేస్తాము అని చెప్పి వాళ్ళు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. కానీ దానికి విరుద్ధంగా స్పీకర్లు ఇద్దరు ఏదో ఒక చిన్న పార్టీ నాయకుల మాదిరి మాట్లాడడంలో నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. ఇది ప్రజాస్వామ్యంలోనే చాలా మనం అట్టడుకు వెళ్ళిపోతున్నాం. ప్రజాస్వామ్యం ఎక్కడా లేకుండా పోతుంది అనేది సుస్ఫుటంగా ఈ స్పీకర్లు ఇద్దరు వారు వ్యవహరించే తీరును బట్టే మనకు తెలిసిపోతా ఉంది. ఇది ఓన్లీ ఒక డ్రామా మాదిరి. ఇంకొక మాట మాట్లాడారండి, యనమల రామకృష్ణ గారు కూడా మాట్లాడారు. మాజీ స్పీకరు, 45 ఏళ్ల సీనియారిటీ ఉన్న సీనియర్ రాజకీయవేత్త, ఆర్థికవేత్త కూడా వారు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి కూడా. వారు అన్నారు, రూల్స్ ప్రకారం అయితే మరి
ప్రతిపక్ష హోదా అనేది రాదు. అలాగే ఇలాగే ఆ, గైర్హాజరైతే ఆ, ఆ, చర్యలు తీసుకోవటం అనేది అనివార్యం అని నిన్న ఎథిక్స్ కమిటీ సమావేశమైంది అసెంబ్లీలో. సమావేశమై వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు. వచ్చి సంతకాలు పెడితే కుదరదు, ఈసారి అట్లా చేస్తే నెక్స్ట్ టైం నోటీసులు ఇస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. అంటే ఈ రోజు కోర్టులో హీరింగ్ ఉంది కాబట్టి ముందస్తుగా వాళ్ళు ఆ మాట అన్నారని మనం అనుకోవచ్చా? అదే నేనేమంటున్నానంటే ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది మీకు లేదు, మీకు రూల్ ప్రకారం లేదు, ఆ రూల్ను కోర్టులో తెలియజేయండి ఉందా ఉమ్, లేదా అన్నది. అది ఉమ్, చెప్పేస్తే అయిపోయి కదా, సింపుల్ పాయింట్ అడుగుతున్నది. దాన్ని ఉమ్, బట్టి మిగతాది ఏం చేసుకోవాలా అన్నది అంశము ఆ, ఉమ్, జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీ కానీ అంతా కలిసి నిర్ణయించుకుంటాయి. కానీ ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడినా ఎవరు మాట్లాడినా, మనము జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా ఒకటే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాకుండా 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెళ్ళిపోయారు. ఆ, ఎన్టీ రామారావు కూడా వారు కూడా రాలేదు. అంటే వారు రానప్పుడు రూల్స్ ఇప్పుడు ఎందుకు వస్తాయి? అప్పుడు కూడా ఓటీ రూలే కదా, ఏం మారలేదు కదా. రాజ్యాంగం ఏమి మరి మనం మాట్లాడుకొని ఇమీడియట్ గా చేంజ్ చేసినది ఏం లేదు కదా. అప్పుడు ఏ రాజ్యాంగం ఉందో ఇప్పుడు అదే రాజ్యాంగం ఉంది. వారికి ఉన్న రూల్ ఏమి, జగన్మోహన్ రెడ్డికి లేని రూల్ ఏమి అనేది వారు యథావిధంగా చెప్పాలి. వారు నేను అడుగుతున్న సూటిగా ఒకటే, వాసుదేవన్ గారు, కోర్టుకు వారికి ఎందుకు ఇవ్వడం లేదని తెలియజేయమని చెప్పండి మీ ద్వారా. ఉమ్, వారికి అది తెలియజేస్తే కోర్టు వారు ఏ డెసిషన్ తీసుకున్నా ఆ, ఏదైనా మనందరము సరెండర్ కావాల్సిందే కదా న్యాయస్థానానికి. ఉమ్, న్యాయస్థానం ఉమ్. చెప్పినట్లు ముందుకు పోవచ్చు అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. రైట్. మరొక అంశం మీరు చూశారు. జెరూసలం మత్తయ్య గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వారికి ఒక లేఖ రాశారు. అయ్యా, ఎవరి ప్రోద్బలం వల్ల అయితే నేను ఇదంతా చేయాల్సి వచ్చిందో అంతా అని. అది ఎటు టర్న్ తీసుకోబోతాను సార్, చదివే ఉంటారు మీరు అది కూడా. ఇప్పుడు ఇది అనుకుంటే ఒక రకమైన నవ్వు వస్తుంది వాసుదేవన్ గారు. అందరూ ఉమ్, దొంగ 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 అంటే పట్టుకునే దొంగ వెనకలే ఉన్నట్టున్నాడు. ఏమే అది కాకుండా ఉమ్, ఇది మనము ఎక్కడికి పోతున్నాం అంటే ఇవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి డైవర్షన్ ఉమ్, పాలిటిక్స్ చేస్తూ, అంటే దీని అంశాన్ని ఇంకొక దాన్ని తీసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద నిత్యము దేవుణ్ణి వాడుకుంటున్నారు. ఇది ఒక రాజకీయాన్ని, అది మాట్లాడదాము. ముత్తైదు మంది ఉమ్, మాట్లాడు. ఈ ఉమ్, ముత్తయ్య ఏం చేశాడు, బాగా క్షుణ్ణంగా వారు పాపము సుప్రీంకోర్టు న్యాయాధిపతికి మొత్తం అంతా కూడా వారు ఏమేమి జరిగిండేది తెలియజేశారు. అంటే నేను ఈరోజు చూశా, ఇంతవరకు ఉమ్, మనకు నిజంగా వాసుదేవన్ గారు ముత్తయ్య ఎవరో కూడా తెలియదు. అంటే అప్పుడు అప్పుడు అంశాల్లో ఏమేమి జరిగాయి ఏమేమి అడిగితే ఓటుకు నోటు కేసులో ఆయనదే కీలక పాత్ర అని ముత్తయ్య ఆ, ఎవరెవరిని చెప్పారు, ఇద్దరు సీఎంలని, చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ గారిని, మరి లోకేష్ ఎలా వారం రోజులు అతన్ని 15 రోజులు 60 రోజులు 70 రోజులు దొరకకుండా ఎక్కడెక్కడ తిప్పాడు, కండ్లు గంతలు కట్టుకొని తిప్పారు, ఏ ఊరికి తీసుకెళ్లారు, ఏ ఫారెస్ట్ లో పెట్టారు, ఎవరెవరు ఎట్లా చేశారు, ఫ్యామిలీకి దూరంగా పెట్టారు అన్న అంశాలను చాలా చెప్పుకుంటూ వస్తాడు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. అంటే వారికి చెప్పిన ప్రామిస్లు, అంటే నీకు రాజధానిలో ఒక ఇల్లు ఇస్తాం, అక్కడ నీకు నీ పిల్లల చదువులకు మేమంతా చూసుకుంటాం, ఇట్లా పెట్టి ఆ ముత్తయ్యను వాడుకొని ఈ యొక్క కేసులో నానా విధాలుగా సతాయించి రాజ్యాంగంలో ఇటువంటి ప్రక్రియ చేసి మళ్ళీ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. అంటే మరి ఇద్దరు ముఖ్యమంత్రులు, మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒకరు ముఖ్యమంత్రి, అక్కడ తెలంగాణలో ఒకరు ముఖ్యమంత్రి. వీరు చేసిన నిర్వాహకం ఏమి అంటే ఇప్పుడు రోజు కేసులు, ఆ కేసు పెడతాం ఈ కేసు పెడతాం అనుకుంటున్నాము. నిజంగా ముత్తయ్య గారు ఒకటి చెప్పారు, ఒకటైతే నాకు చాలా బాగా నచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని విచారించిన, రేవంత్ రెడ్డి గారిని విచారించిన, వారి పదవులు పక్కన పెట్టి నా కేసు అయ్యేంత వరకు వారిని ప్రలోభ పెట్టకుండా ఈ యొక్క విచారణ జరపండి, అప్పుడు మాత్రమే తగు న్యాయం జరుగుతుంది అని ముత్తయ్య గారు చాలా తెలియజేశారు. పోలీసులకు దొరకకుండా లోకేష్ గారు అప్పటికే వారి సన్నిహితులతో దీంట్లో మన ఏబి వెంకటేశ్వరరావు పేరు కూడా చెప్పారు. ఏబి వెంకటేశ్వరరావు అయితేనేమి, మరి దాంట్లో ఎవరెవరు పాత్రలు ఎవరెవరు సూత్రధారులు అనేది వారి పేర్లతో పాటి వారు ముత్తయ్య గారు చెప్పడం జరిగింది. ముత్తయ్య గారు నిజంగా ఇది చాలా దీని కింద ఆ, ఓటుకు నోటు కేసులో దీన్ని కీలకంగా విచారించి ఈ యొక్క అంశాన్ని బయటికి తీసి వీరి యొక్క ఆ, మనం ఏమని అనొచ్చు దీంట్లో, ఇంకా మేకవన్న పులులు కానీ ఇవంతా అంటే మనం మాట్లాడేదానికి ఇదిగా ఉంటుంది, కానీ కానీ ఇది వాస్తవము అనేది ప్రజలకు అందరికీ ఈ రోజు బయటపడింది. కాబట్టి దీనికి చంద్రబాబు గారు, సీఎం రేవంత్ రెడ్డి గారి పదవులను కొన్ని రోజులు పక్కన పెట్టి, లోకేష్ గారు పదవులను పెట్టి దీన్ని విచారించవలసిన సిబిఐ కానీ ఏదైనా కానీ సిబిఐ విచారించాలని చెప్తున్నారు. దీన్ని విచారిస్తేనే మనకు వారు కూడా చెప్పుకోవలసిన ఆవశ్యకత అవసరం ఇద్దరు ముఖ్యమంత్రులకు ఉంది.
అంటే మేము మామూలుగా ఏ కేసు లేదు, మేము చాలా స్పష్టంగా ఉంటాము, మేము తెల్ల కాగితం మాదిరి మా మా చరిత్ర ఉంటుంది అని చెప్తున్నారు కదా. ఇదంతా కాకుండా మీరు ముత్తయ్య ఈ రోజు బయటకు వచ్చి ఏం చెప్పాడో ఇవన్నీ కూడా మేము అవాస్తవాలు, వాస్తవాలు కాదు అని తెలియజేయాలంటే వీరిద్దరిని కూడా ముఖ్యమంత్రి స్థానంలో నుంచి పక్కన పెట్టి, లోకేష్ గారిని కూడా మనకు మంత్రి స్థానంలో నుంచి పక్కన పెట్టి, మన ఏబి వెంకటేశ్వరరావు గారిని వీళ్ళందరినీ విచారించి, ఇంకా ఎవరెవరు పేర్లు అయితే చెప్పాడో వాళ్ళ పేర్లు మన లోకేష్ గారి ఫ్రెండ్ అంతా కూడా టీడీ జనార్దన్ కూడా చెప్పాడు. టీడీ జనార్దన్, లోకేష్, శ్రీనివాసులు అనే అతను, వీళ్ళందరి పేర్లు చెప్పాడు. వీరందరినీ నిజంగా విచారించి కోర్టు వారు తగిన న్యాయం ముత్తయ్యకు చేయాలి. ప్రజాస్వామ్యంలో ఇటువంటిది జరగనీయకుండా, ఎప్పుడు జరగకుండా ఉండేదానికి కూడా దీనికి ఫస్ట్ మొదటిగా ఈ ముత్తయ్యను మనం ముందుగా తీసుకొని చెప్పి దీన్ని ముత్తయ్య కేసును సుమోటోగా తీసుకొని మొత్తం అంతా విచారించాలని చెప్పి కోరుకుంటున్నాను. రైట్ సార్. ఇంకొక అంశంలోకి గనక మనం వెళ్తే, కడప సిఐ గారు లీగల్ నోటీస్ పంపించారు వాళ్ళ ధరణీశ్వర్ రెడ్డి గారు, వారి న్యాయవాది ద్వారా ముఖ్యమంత్రి గారికి. 2019 నుంచి ఇప్పటి వరకు తనని బదనాం చేస్తూ వచ్చారు రకరకాల అంశాలలో అని చెప్పేసి. అది కూడా ఈరోజు చాలా ప్రధానమైన వార్తాంశంగా నిలిచింది. చూసే ఉంటారు మీరు కూడా అది. నేను కూడా చూశాను. ఒకటేందుకు వసుదేవన్ గారు, ఇదంతా రాజకీయం కోసము, పదవి కాంక్షతో వీళ్ళు రావాలనే ఉద్దేశంతో రెండు రాష్ట్రాల్లో కూడా జరిగాయి. రెండు రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ఓటుకు నోటు కేసు అయితేనేమి, ఈ ఈవీఎంలు అయితేనేమి, ఇవంతా కూడా రకరకాలుగా కథనాలు వినిపిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాము. ఇటువంటి సిఐలు కానీ ఎస్ఐలు కానీ చాలా మందిరం, అంటే వైసీపీ అని ముద్రపడిన వాళ్ళు వైసీపీ అనో లేదనో మనం ఎవరు దాన్ని నిర్ధారణ చేయలేం. వాళ్ళు ప్రభుత్వంలో వారి యొక్క విధి విధానాలు వారు చేసుకుంటూ పోతున్న తరుణంలో వీరు ఒక పార్టీని వారికి ఆపాదించి, ఆ పార్టీ ముద్ర వేసి వారిని ఇప్పుడు ఈ తగు రీతులలో వారందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో జరుగుతూ ఉంది. దీనికంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగమే ఒక ముందు నుంచి కూడా వాళ్ళ ఒక ప్లాన్ లో వచ్చారు అనిపిస్తా ఉంది. దీనికి అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం మాట్లాడతారో ఏం కథో, ఆయన న్యాయాన్ని శిక్షించాలంటాడు, ఒకసారి అన్యాయాన్ని భక్షించాలంటాడు, రివర్స్ లో చెప్తూ ఉంటాడు ఆయన. అంటే ఆయన చెప్పేది, నేను ఇప్పుడు రివర్స్ లో చెప్పాను మీకు, ఆయన చెప్పేది కూడా అలానే ఉంటుంది. అంటే ఏది చెప్తాడో అది చేయడు, చెప్పకునున్నది చేస్తాడు. కాబట్టి సనాతన ధర్మాన్ని మిందేసుకున్నాడు. ఏమన్నుంటే వారం 10 రోజులు ఇటువంటి ఏమన్నా అంశాలు బయటకు వచ్చినాయనుకోండి, ఆయన మాట్లాడాడు, కనుమరుగైపోతాడు. అంటే ఎక్కడ ఉన్నాడో ఏం కథో తెలియలేని పరిస్థితి వస్తుంది. కానీ అతను ఎప్పుడు వచ్చి బయటికి మాట్లాడతాడు? ఇవన్నీ మాట్లాడితే 15 ఏళ్ళు ఆయనకు ఊడిగం చేయాల్సిన దీంట్లో ఉంటాడు కదా. ఈ యొక్క అంశాలన్నిట్లు కూడా చాలా మాత్రం అన్యాయం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యగానే ఈ యొక్క ఇవన్నీ కూడా విధి విధానాలు జరుగుతూ ఉన్నాయి. వీరు మానుకోవాలి, ప్రజలకు చెప్పినది చెయ్యాలి. ప్రజల గొంతుకు వినిపించాలంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు వద్దు, ప్రతిపక్ష హోదా నువ్వు ఇస్తావో లేదో, మాకు టైం ఇచ్చే మార్గం ఇవ్వండి అని అడిగాడు లాస్ట్ లో ఆయన. మాకు ఎంత టైం కేటాయిస్తారో చెప్పండి, అప్పుడు మాత్రమే మేము అసెంబ్లీకి వచ్చి మా గొంతుకు వినిపించేదానికి టైం ఉంటుంది. ఇటువంటి అంశాలన్నీ ఇప్పుడు ఇంత పెద్ద అసెంబ్లీ జరుగుతూ ఉంది. ఈ యొక్క ముత్తయ్య విషయం కానీ, ఈ యొక్క శ్రీనివాసులు సిఐ విషయం కానీ, ఈ పరకామణిలో జరిగిందా లేదా అన్న విషయాలు కానీ, ఇవన్నీ ఎలా తేలుతాయి? మీరు మాట్లాడేదానికి అవకాశం ఇస్తే కదా. కొద్దిగా పరకామణికి సంబంధించి అసలు ఏం జరిగింది క్లుప్తంగా చెప్తారా? పరకామణి అంశం చెప్తా, ఇది కంక్లూడ్ చేయండి. ఇటువంటి అంశాలన్నీ కూడా లడ్డు దగ్గర నుంచి, బోటు దగ్గర నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మాట్లాడి చేర్చాలంటే, ప్రజలకు అందరికీ తెలియజేయాలంటే మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వాలి కదా. కనీసం వీళ్లకు చిత్తశుద్ధి ఉంటే, కూటమికి వాళ్ళు రావాలని ప్రతిపక్ష పార్టీ, ఒకవేళ లేదు 11 మంది ఎమ్మెల్యేలే అనుకోండి, వాళ్ళు చెప్పినట్టే ప్రతిపక్ష పార్టీ కాకపోయినా 11 మంది ఎమ్మెల్యేలకు దగ్గర అసెంబ్లీలోకి వచ్చినప్పుడు మీరు ఎంతసేపు మాట్లాడడానికి మాకు టైం ఇస్తారు అనేది క్షుణ్ణంగా ఒకసారి ప్రజలకు అందరికీ తెలియజేయమని చెప్పండి. వారు తెలియజేశాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ రాకపోతే అప్పుడు మాట్లాడండి. లేకుంటే ఊరికే బురద జల్లే ప్రక్రియ మాట్లాడుకుంటా ఎప్పుడు కూడా ప్రతిపక్ష కాదు, ఆ ఎమ్మెల్యేలు రావడంలే, వైసీపీ ఎమ్మెల్యేలు రావడంలే, రాజీనామాలు చేస్తున్నారు, రాజీనామాలు ఆమోదిస్తాం అనే ఈ స్పీకర్లు ఇద్దరు కూడా వారి యొక్క స్థాయిని మరిచి మాట్లాడడం కూడా తగదు అని తెలియజేసుకుంటూ, మీకు ఇంకా పరకామణి గురించి ఏమనుకుంటున్నారంటే, పరకామణి గురించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వచ్చినప్పటి నుంచి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ అంశాలన్నీ ఏదన్నా మాట్లాడాలంటే
డైవర్షన్ చేయడానికి ఇప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించనోడు ఉండడు, స్వామివారు తెలియనోడు ఉండడు. కాబట్టి ఇటువంటి పాలిటిక్స్ లో, డైవర్షన్ లో శృతి చిన్నగా ఏదన్నా ఒక అంశము తీసుకొని దాన్ని బయటికి ప్రపంచవ్యాప్తంగా తెలియజేసి దీన్ని వీళ్ళు మాట్లాడుతున్నది, వీళ్ళు చేస్తున్నది కనుమరుగు కావడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారు అనేది నిజము. ఇది చాలా పొరపాటు. ఇది ప్రతి ఒక్క అంశానికి చిన్నది భూతద్దంలో చూసి వెంకటేశ్వర స్వామిని లడ్డు నుంచి చూసుకుంటూనే వస్తాం, అన్ని వాడుతూనే ఉన్నారు. కానీ వారు చేసే తప్పులు మాత్రం ఎత్తి చెప్తే ఇది స్వామివారిని నేను బిఆర్ నాయుడు గారు ఏమనుకుంటున్నావో, నేను ఊరికే వదిలేవాడిని కాదు అని అందరికీ సీరియస్ వార్నింగ్లు, అందరి మీద కేసులు. ఇప్పుడు మన ఇతను ఉన్నాడు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారికి తిరుమల తిరుపతి దేవస్థానంలో వారికి 2 సార్లు చైర్మన్ గా, 2-3 సార్లు బోర్డు మెంబర్ గా చాలా వారికి దాని మీద ఎక్కువ పట్టు ఉన్నది. పట్టు ఉందంటే తెలిసిన చోట ఎక్కడ అన్యాయం జరుగుతున్నా వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి గారు దాని మీద ఒక అవగాహన ఉంది కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఆపేదట్టుగా ప్రయత్నం కూడా చేసే ప్రక్రియలో మాట్లాడుకుంటూ వస్తున్నారు. ప్రతి ఒక్కటి మాట్లాడుకుంటూ వస్తే ఏం చేశారు, అరెస్ట్ వారెంట్ ఇచ్చారు, 4 గంటలు అరెస్ట్ చేశారు. అది కాకపోగా ఇప్పుడు ఈ పరకామణి అనే దాన్ని ఒకటి రవికుమార్ అనే అతను పరకామణి సేవలో చిన్నజీఆర్ మఠంలో పని చేస్తుండేవాడు. ఇతన్ని ఎప్పుడు మార్చారో పరకామణి సేవకు మార్చారు. దాదాపు పరకామణి సేవలో ఒక్క రోజులో 100 కోట్లు తీసుకుపోలేరు కదా ఎవరు. ఒక్క రోజులో 100 కోట్లు తీసుకోగలరా? సాధ్యమవుతుందా? తీసుకుపోలేరు. దాదాపు 20 ఏళ్ల నుంచో 25 ఏళ్ల నుంచో ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. రోజు తీసుకుపోతుంటాడు అతను. 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాలనలో ఉన్నారు. అప్పుడు ఏం చేశారు? గుడ్డి గుర్రానికి పనులు దొమ్ముతున్నారా? అప్పుడున్న చైర్మన్లు కానీ, అప్పుడున్న డైరెక్టర్లు కానీ, అప్పుడున్న వీళ్ళు కానీ ఏమి చేస్తున్నారు అని అడుగుతున్నా. దీనికంతా ముఖ్యంగా ఇంకొకటి కేంద్ర బిందువుగా ఏమంటే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా తిరుపతికి చెందిన అతను భానుప్రకాష్ రెడ్డి ఉన్నాడు. భానుప్రకాష్ రెడ్డికి చెప్తున్నా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన పార్టీ ఉన్నప్పుడు అతను చేసే అంశాలను సీసీ కెమెరాకు చిక్కో తెలుసో అతన్ని పట్టుకొని అతని దగ్గర ఉండేది ఆ రోజు $750 ఎంతో తీసుకుపోతే దాని విలువ 79,000 ఎంత ఏదో దాన్ని విచారించారు. దాన్ని విచారించిన మేరకు ఇతను 20 సంవత్సరములుగా ఇదే పని చేస్తున్నాడు. దాదాపు 100 కోట్లు ఏదో ఎన్ని కోట్లు మిస్సులు 18 కోట్లు ఎంతో జరిగింది. కాబట్టి ఇతన్ని ఏ విధంగా చేయాలి అంటే అతను కూడా ప్రాశ్చాత్తాపడి అతనికున్న 100 కోట్ల ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసి ఇవ్వడం జరిగింది. అది కూడా అప్పుడు టీటీడీ భూమన కరుణాకర్ రెడ్డి గారు లేరప్పుడు, వారు రాసిచ్చినప్పుడు. ఇటువంటి ప్రక్రియ జరుగుతున్నప్పుడు భానుప్రకాష్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోయాడు? తిరుమల తిరుపతి దేవస్థానంకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వైసీపీ వాళ్ళు పక్కన ఉంటారేమో లేదు కానీ ఇతను మాత్రం పక్కన ఉండేవాడు, 24 గంటలు ఉండేవాడు. అప్పుడు ఎందుకు నువ్వు కళ్ళకు గంతలు కట్టుకున్నావా, చెవుల్లో సీసం పోసారా అని భానుప్రకాష్ రెడ్డిని అడుగుతున్నా. ఇప్పుడు ఏదో కూర్చొని వచ్చి నీతులు చెప్తున్నారు. ఇప్పుడు లోకేష్ గారు కానీ బిఆర్ నాయుడు గారు కానీ ఈ అంశాన్ని బయటికి తీశారు. కరుణాకర్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పారు? వేయండి, 20 ఏళ్ల నుంచి వేయండి, 25 ఏళ్ల నుంచి ఆ రవికుమార్ అనే అతను ఎవరు, ఎప్పుడెప్పుడు ఎంత తీసుకెళ్లాడు, అతన్ని పట్టుకొని లోపలికి సిబిఐ ఎంక్వైరీ వేయండి అని అడుగుతున్నారు. ఏ ఒక్కదానికన్నా వీరికి చిత్తశుద్ధి ఉందా? ఇంతెందుకు వసుదేవన్ గారు, నేను ఒకటి చెప్తాను వీళ్ళకి. తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, దాదాపు రాష్ట్రంలో దేవాలయాలన్నీ కూడా దాడులు జరిగినప్పుడు, మన రామతీర్థంలో ఇది తల నరికినప్పుడు కానీ, మరి అంతర్వేదిలో రథము ఇదైనప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? సెంట్రల్కు లేఖ రాశారు. సిబిఐ ఎంక్వైరీ చేసి దీన్ని విచారించండి అని చెప్పడం జరిగింది. ఎందుకు ఇంతవరకు ఈ రోజుకి కూడా సిబిఐ ఎంక్వైరీ దాని మీద వేయలేదు? వేయకపోగా ఇప్పటి గవర్నర్ అయినటువంటి మన రాజుగారి దగ్గర 5 లక్షల రూపాయలు తల నరికిన అతనికి 5 లక్షల రూపాయలు ఇది గవర్నమెంట్ నుంచి అతనికి ఎక్స్చేంజ్ ఇచ్చారు. దేనికో? దీన్ని ఒకసారి సిబిఐ, ఇప్పుడన్నా మీరున్నారు, ఇప్పుడు వచ్చి 16 సంవత్సరములు, మీరు 16 నెలలు అయింది ఈ రోజుకి మీరు వచ్చి. ఈ 16 నెలల్లో కూడా బీజేపీ గవర్నమెంట్ లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లేఖను తీసుకొని ఇప్పుడు మీరు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేపించి ఆ దేవాలయం కానీ ఆ అంతర్వేది రథానికి కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మన రవికుమార్ పరకామణి సేవలో చేసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయకూడదు? వేస్తే ముసుగు దొంగలు బయటపడతారు కదా.
ఆ ముసుగు దొంగలు బయటపడాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అది వేయలేకపోతున్నారు. అది లోగుట్టు పెరమాళ్ళ కెరక, వీళ్ళకే తెలియాలి. ఆ బిఆర్ నాయుడు గారు తెలుగు వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒకటి అపశృతి జరుగుతూనే ఉన్నది. అంటే వీరు కార్యక్రమములు చేయకపోయినప్పటికీ ఈ అపశృతి కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు దేవుడు కూడా వీళ్ళని క్షమించడు. కూటమి ప్రభుత్వాన్ని వీరు చిత్తశుద్ధి లేదు వీరలో. వీళ్ళు నేను చెప్తున్నా, వీళ్ళు హిందువుల ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు, వీరు రైట్ హిందువుల ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు అని చెప్తున్నా నేను, వసుదేవన్ గారు. ఈ రైట్ పరకామణి శ్రీకాంత్ గాని గారు, పరకామణి ఏ ఒక్క వ్యవహారంతో పాటు అంశాన్ని గాని వెంటనే ఈ పరకామణి వ్యవహారంతో పాటు ఇతరత్ర అంశాలన్నింటికి సంబంధించి సమగ్రంగా విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు.